భయం కూడా ఉంటుంది. మళ్ళీ ఇదే కైండ్ ఆఫ్ టైప్ కాస్టింగ్ అని అవుతుందా లేదు, అసలు ఏం లేదు అట్లాంటిది. ఇట్స్ సి ఆర్టిస్ట్కి ఇప్పుడు డైరెక్టర్స్ హ్యావ్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రోల్కి వీళ్ళు సెట్ అవుతారు అంటే ఖచ్చితంగా దే విల్ అప్రోచ్ ఫర్ దాట్ రోల్, దట్ పర్టిక్యులర్ రోల్. సో వీఆర్ ఆర్టిస్ట్, వీఆర్ ఓపెన్ టు ఎనీ కైండ్ ఆఫ్ రోల్స్. వీ జస్ట్ వాంట్కి యూనో ఎప్పుడు ఏది పడాలి అప్పుడు పడుతూ ఉంటే విల్ బీ బ్లెస్డ్ అని. ఓకే. సో స్వాతి, లైక్ టూ థింగ్స్. ఒకటి అంటే తను చెప్పారు లేయర్డ్ ఉంది అని చెప్పేసి, బట్ వై వెరీ యంగ్ వైఫ్ అనే కైండ్ ఆఫ్ ఒక క్వశ్చన్. దానికి కూడా ఆన్సర్ సెకండ్ సీజన్లోనే ఉంటుందా? లేదు ఇందులో ఇచ్చేసాం కదా. మీరు చూసారా సార్ వెబ్ సిరీస్? Yeah. చూసారా? దెన్ యూ షుడ్ హావ్ గాట్ ది ఆన్సర్. అంటే స్పెసిఫిక్గా దీనికి ఎందుకు వై వెరీ యంగ్ వైఫ్ అనే కైండ్ ఆఫ్, అంటే త్రూ యువర్ క్యారెక్టర్ ఇట్ ఈస్ లైక్ ఓకే, అంటే ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేసినా సరే ఇమీడియట్గా మీకు అవసరం అన్నట్లుగా రెస్పాండ్ అవుతారు, కానీ దర్ ఇస్ అంటే ఒక ప్రాపర్ బ్యాక్డ్రాప్ లాగా ఏమైనా ఉండిందా? ఉంది కదా. యాక్చువల్లీ వై షీ హ్యాడ్ టు మ్యారీ హిమ్ అన్స్ అనే దానికి మనం ఆన్సర్ చెప్పాము. యాక్చువల్లీ మనం బిగినింగ్ నుంచి ఆ ఏజ్ గ్యాప్ని చూపిస్తున్నదే, ఎప్పుడైతే మనం పూర్తిగా పే ఆఫ్ చేస్తున్నామో కథకి ఆ టైంలో జస్టిఫై అవ్వడానికి. సో యూజువల్గా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది వై షీ హ్యాడ్ మ్యారీడ్. మాధవికి ఐ మీన్ గౌరీశంకర్కి అంత ఏజ్ గ్యాప్